హలో గైస్, ఈ వీడియోలో మనం మార్కెట్స్లో సూపర్ ర్యాలీ అయింది. సో ఆ ర్యాలీ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ నిఫ్టీ ఎక్కడున్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ మార్కెట్ ర్యాలీ ఒక 5 స్టాక్స్ మంచి రివర్సెస్ వచ్చి వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ ఈరోజు 325 పాయింట్స్ క్లోజింగ్ ఇచ్చింది. పాజిటివ్గా 1.45% ఈరోజు పెరిగిందనమాట. మనం లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 వీక్ 22,500 దగ్గర సస్టైన్ అవ్వడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి ట్రై చేసి సో ఈరోజు మనకి ఎట్టకేలకు మనకి 22,500 అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నుంచి కూడా కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో కూడా మోర్ దాన్ 50 to 80 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ కనిపించింది అనమాట. మనం సండే వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక 22,800 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఆ రీజన్ అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఒకవేళ ఈ పాజిటివ్ థింగ్ ఏదైతే ఈరోజు మంచి అప్ సైడ్ మూమెంట్ కనిపించిందో ఇది కనుక నెక్స్ట్ సస్టైన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే కనుక ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 23,000 లెవెల్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 23,200 నుంచి 23,250 రీజన్స్ దాకా కూడా మార్కెట్ ఈ వారంలో వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 23,000 లెవెల్ టెస్ట్ చేస్తే కనుక ఇది బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా 22,800 అలాగే నెక్స్ట్ మేజర్ సపోర్ట్ మళ్ళీ కూడా మనకి 22,500 ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి మార్కెట్ అనాలిసిస్ గురించి. ఒకవేళ మార్కెట్స్ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక ఈ 5 స్టాక్స్ కొంత అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి యూనో మిందా అనమాట. లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఈవెన్ మనం ఏదైతే స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ సెలక్షన్స్ వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం యూనో మిందా. సో ఎగ్జాక్ట్గా 900 బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ ఈ రీజన్ సస్టైన్ అయితే కనుక పెరుగుతుందని చెప్పుకున్నాం 900 నుంచి. సో ఆల్మోస్ట్ మనకి 980 లెవెల్స్ ఆల్మోస్ట్ సో 80 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. స్టిల్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇమీడియట్గా మనకి 1000 అలాగే 1100 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక సో అబ్జర్వ్ చేయండి, రేపు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంది. 950 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇమీడియట్గా 1000 1100 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో 900 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి యూనో మీద పాజిటివ్ ట్రెండ్లో ఉంది. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కేఈఐ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఆల్మోస్ట్ 4,500 రూపీస్ స్టాక్ వస్తే కంటిన్యూస్ పడిన తర్వాత 3,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకొని సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో 3,300 పైన బ్రేక్ ఇస్తే ఇక్కడ మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కాబట్టి 3,300 నుంచి 3,350 ఈ రీజన్. సో అబ్జర్వ్ చేయండి, ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3,500 3,750 4,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఈ రీజన్ బ్రేక్ అవనండి, బ్రేక్ అయితే అప్ సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది మనకి కేఈఐ ఇండస్ట్రీస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కిమ్స్ హాస్పిటల్స్. మనం ఏదైతే లాస్ట్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. సో బ్రేక్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. మండే రోజు ఆల్మోస్ట్ 550 పైన సస్టైన్ అయ్యి ఆల్మోస్ట్ 600 టెస్ట్ చేసింది. ఈరోజు కొంత పడింది, అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ పడుతుంటే కనుక 550 నుంచి 560 రీజన్స్లో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 600 సో 625 650 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వస్తారు మనకి సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనమాట. సో కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత బాగా పెరుగుతుంది. స్లోగా అప్ సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట. సో కొంత ఎఫ్ఎన్ఓ స్టాక్ కాబట్టి స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ 550 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎఫ్ఎన్ఓ స్టాక్స్ చాలా స్లో మూవ్ అవుతాయి. 600 620 రీజన్స్ మనకి 625 రీజన్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ 550 అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఉత్తమ్ షుగర్ అనమాట. ఉత్తమ్ షుగర్ కూడా కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ సో 30 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చి అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది అనమాట. సో స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం కనిపించింది. రేపు 1 మోర్ డే అబ్జర్వ్ చేయండి. ఈరోజు కొంత అప్పర్ సర్క్యూట్ 20% అప్పర్ సర్క్యూట్ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి రేపు అబ్జర్వ్ చేయండి. కొంత ఫార్ ఉండి రివర్సల్ వస్తే బెటర్ అనమాట. 220 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఈజీగా 245 నుంచి 250 రీజన్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 270 to 275 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. రేపు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే 1 డే 20% ర్యాలీ ఇస్తే కొంత ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాల్ అవుతుంటే కనుక వెయిట్ ఫర్ 220 రీజన్ 220 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. 190 స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్. ఫస్ట్ వన్ యూనో మిందా, సెకండ్ వన్ కేఈఐ ఇండస్ట్రీస్, థర్డ్ వన్ వచ్చేసరికి కిమ్స్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఉత్తమ్ షుగర్. సో వీటిలో మేము చాలా స్టాక్స్ ఈరోజు ఈక్విటీలోనే ఆల్మోస్ట్ మేము 20% దాకా ఈక్విటీలోనే తీసుకున్నాం అనమాట. సో ఈక్విటీ ఇంట్రాడేలోనే. అలాగే ఎస్టర్డే మేము సో సమ్ ఈక్విటీ షార్ట్ టర్మ్ స్టాక్ కూడా తీసుకున్నాం అనమాట. ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఎస్టర్డే ఈరోజు కలిపితే ఆల్మోస్ట్ పర్టికులర్ స్టాక్ 17% దాకా ర్యాలీ ఇచ్చి ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. మేము ఆల్మోస్ట్ 15
to 17% రిటర్న్స్ తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో అలాగే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.